అన్నా వందనాలన్నా. మీరు మాట్లాడే వ్యక్తి అన్నా వందనాలన్నా. లైన్లో ఉన్నాడు చూడు. వందనాలండి. అన్నా వందనాలన్నా. ఏం పేరు అన్నా? తమ్ముడు సుందర్ అండి. అన్నా సుందర్. సుందరు. అన్న ఊరు? ఊరు ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు. అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి అన్న. 70 అన్న 21 41 94 82. ఎక్కడుంటారు తమ్ముడు? అన్న నా పేరు భూమా వాడాల సిను, నాది వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్న. నా సెల్ నెంబర్ 9304563539 అన్న. అన్న యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే మనకు నరకం వస్తుందా, పరలోకం వస్తుందా? యేసు క్రీస్తు దేవుడనే మనకి బైబిల్లో ఉంది కదా తమ్ముడు. నేనేమంటున్నా అంటే క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకం అన్నప్పుడు, పరలోకం అయితే పరలోకం అని ఇక్కడ రాయబడింది. ఒకవేళ నరకం అంటే నరకం. ఆ విధంగా వచ్చినాళ్ళు ఏమన్నా అట్లా చూపగలుగుతారనా? ఇప్పుడు తమ్ముడు నన్ను ఏమంటున్నా అంటే అన్న, ఇప్పుడు నువ్వు అనుకున్నట్లుగా నాన్న అనుకున్నట్లుగా లేఖనాలు రాయబడలేదు కదా. ఒకను ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొట్టమొదట గ్రహించుకునండి అన్నాడు. నేనేమంటాడు, ఇది మేము యూట్యూబ్ లో పెట్టుకుంటామని 5 నిమిషాల కంటే ఎక్కువ అవుతుంది. ఆప్షన్ దేవుడు అని నమ్మితే పరలోకం పోతామా పోమా అనే విషయం మీకు ఏమైనా తెలిసింటే చెప్పండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకంటే దేవుడు అని చాలా మంది నమ్ముతున్నారు కదా. దేవుడనే చెప్తున్నా, నీకు దేవుడనే చెప్తున్నా కదా. సరే, నువ్వు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్తా ఉన్నావు. నేనేం అడిగాను, నరకమా పరలోకం అన్నప్పుడు దేవుడు అని నమ్మితేనే పరలోకం నైనా నువ్వు చెప్పొచ్చు కదా. తమ్ముడు దేవుడిని నమ్మాలని వాక్యం చెప్తుంది. దేవుడని యేసుక్రీస్తు దేవుడని వాక్యంలో ఉంది ఆల్రెడీ. నేను వాక్యము ఉంది, నువ్వు నమ్మినావు దాన్ని, ఓకే. నేను నరకమా పరలోకం అన్నప్పుడు ఏదనేది నువ్వు చెప్పడం లేదు అంటున్నా నేను. ఏదో నేను ఏమంటే ఇప్పుడు నరకమా పరలోకం అనేది, ఇప్పుడు సత్యాన్ని నమ్మిన తర్వాత పరలోకం ఉంటుంది కదా. అసత్యాన్ని నమ్మిన తర్వాత చెప్పు ఉంటది అనే మాట కాకుండా అన్న అట్లా. ఇప్పుడు మీ పేరు అడిగితే మీ పేరు చెప్పావు, ఊరు చెప్పావు, అదేం పెట్టేది కాదు. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని నమ్మితే నరకమా పరలోకం అన్నప్పుడు నువ్వేమి నమ్ముతున్నావు? నరకం అనే వాళ్ళు బయట సమాజం ఉన్నారు, నువ్వేమంటావు? పరలోకమా నరకమని చెప్పు అని చెప్పాను. నువ్వు దాన్ని క్లారిటీ చెప్పడం లేదు. మరి క్లారిటీ చెప్తున్నా కదా తమ్ముడు, క్లారిటీ కదా. మరి బైబుల్లో మరి మాకు ఒక వచనం చూపండి అన్న, దేవుడు అని నమ్మితే మనం నిత్య జీవం వస్తుందని కానీ, లేదంటే పరలోకం చేరుతామని కానీ, ఆ విధంగా ఏదైనా పదాలుంటే ఒక 2 వచనాలు చెప్పండి అన్న. మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం మేము వాయిస్ రికార్డులు అన్న, మాది ఒక ఛానల్. మరి అందు గురించే తమ్ముడు నీకు చెప్పింది ఇందాక నేను చెప్పింది అదే. అది చెప్పండి అన్న, వచనాలు చెప్పండి అన్న ఏదన్నా అన్న. ఇప్పుడు యోహాను సువార్త మొదటి వచనం ఉన్నది. ఏమని? యేసు గురించి దేవుడు అని ఉందా లేదా? దేవుడు అనే పదం కాదు నేను అడిగింది ఇప్పుడు క్వశ్చన్. దేవుడు అని నమ్మితే నిత్య జీవం అని కానీ, పరలోకం అని కానీ అట్లా ఏమైనా రాయబడి చెప్పండి అన్న అంటున్నా. అట్లా ఇప్పుడు వాక్యం నమ్మిన తర్వాతనే మనకు నిత్య జీవం అని చెప్తుంది కదా వాక్యము. ఇప్పుడు లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచు, వాటిని పరిశోధించండి అని చెప్తుంది మనకి యోహాను సువార్త. కానీ ఇక్కడ మనము వాక్యం పరిశోధిస్తాం కానీ ఏమంటారు, యేసు ప్రభు దేవుడు అనే కాడ కదా. ఇప్పుడు దేవుని, ఇప్పుడు నన్ను పంపిన వాణ్ణి మీరు విశ్వాసం ఉంచితేనే మరణం నుంచి జీవంలోకి దాటి ఉంటారని యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 5:24. అవును, అందుకు ఆ విధంగా అడిగాను అన్న డౌట్. సరే నువ్వు ఇప్పుడు సరేలే అన్న, ఇంకా క్వశ్చన్ నువ్వు అర్థం చెప్పలేకున్నావు అని. యేసుక్రీస్తు ప్రభు నువ్వు దేవుడు అంటున్నావు, కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరన్నా నమ్మాలా మనము? ఇప్పుడు యేసు ప్రభును దేవుడు అంటున్నావు నువ్వు, యేసుక్రీస్తు ప్రభే దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరన్నా నమ్మాలా మనము? తండ్రి అయినటువంటి ఆత్మలకు కన్న తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు. ఎట్లా అన్న? ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. ఈయన యేసు ప్రభును, యేసు ప్రభు కూడా దేవుడే, ఆయన క్రీస్తు. మరి దేవుడు ఒక్కడేని యేసు ప్రభు చెప్పిన మాటకు తేడా అవుతుంది, మాట తీరు సెట్ కావడం లేదే. ఎందుకు సెట్ కావడం లేదు? యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు దైవములని నేను ఎట్టినండి, మీరు ధర్మశాస్త్రం. అంత దూరం వద్దు.
యేసుక్రీస్తు ప్రభు దేవుడు తమ్ముడు కొంచెం ఉండండి. అన్న. ఇప్పుడు వాక్యాన్ని లోతుల్లోకి వెళ్తున్నాయి కదా నీకు అర్థమైంది. పైపైన లోతు కాదన్నా. ఇప్పుడు ఇది లోతుకుందంటవా? దేవుడు ఒక్కడని యేసు ప్రభు చెప్పిన మాట లోతుకుంది. అది లోతు ఉంది మరి సంగతులు పైపైన ఆలోచించకూడదు తమ్ముడు. అంటే దేవుడు ఒక్కడే